నమస్తే వెల్కమ్ టు హెచ్బిఎన్ న్యూస్. ములుగు జిల్లాలోని ఏటూరు నాగరం మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు కేవలం గ్రామ స్థాయి పోరులా కాకుండా అసెంబ్లీ ఎన్నికలను తలపించే స్థాయిలో మారాయి. ఈ ఎన్నికల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యువ నాయకుడు తాండ్ర విజయ్ మాట్లాడుతూ లక్ష్మణ్ బాబుపై విమర్శలు చేస్తూ పాలిష్ చేస్తున్న వారందరికీ డిసెంబర్ 11న ఓట్ల రూపంలో మాలిష్ తప్పదని, వారు ఓటమిని చవిచూస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఏటూరు నాగారం ప్రాంతం లక్ష్మణ్ బాబుకి కంచకోటగా మారిందని ఆయన స్పష్టం చేశారు. లక్ష్మణ్ బాబు ప్రజల మన్ననలు పొందడానికి ప్రధాన కారణం ఆయన చేస్తున్న విస్తృత సేవలే అని తాండ్రా విజయ్ వివరించారు. ఎవరైనా చనిపోయినా, ఆసుపత్రి సమస్యలు ఉన్నా ఆయన అండగా ఉంటున్నారు. అంతేకాకుండా ములుగు ప్రాంతానికి అంబులెన్స్ కూడా అందించారు. ముఖ్యంగా వైద్య విద్య చదువుతున్న పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్న ఎంతో మందికి హాస్పిటల్ సమస్యల్లో ఉంటే 5,000, 10,000, 20,000 వంటి ఉపకారం చేస్తున్నారు. ఈ సేవలు చూసి ప్రజలు పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలివచ్చి ఆయనకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. లక్ష్మణ్ బాబును కొంతమంది నాన్ లోకల్ అని విమర్శిస్తున్నారని, అయితే ఈ రోజు ర్యాలీకి వచ్చిన వారందరూ ఈ ప్రాంతానికి చెందిన లోకల్ వ్యక్తులే అని, బయట నుంచి నాన్ లోకల్ వ్యక్తులను తరలిస్తున్నారని తాండ్రా విజయ్ విమర్శలకు బదులిచ్చారు. ఈ ఎన్నికల్లో లక్ష్మణ్ బాబు ఖచ్చితంగా విజయం సాధిస్తారని, అయితే ఆ విజయం చిన్నది కాకుండా 2,500 నుంచి 3,000 మెజార్టీతో గెలిపించాలని యువ నాయకుడు ప్రజలను కోరారు. చాలా మంది లక్ష్మణ్ బాబు గారిని విమర్శలు చేస్తూ మాలిష్ చేస్తా ఉన్నారు. అందరికి 11వ తారీఖు ఓట్ల రూపాయలు అందరికి మాలిష్ అవుతాయని చెప్పేసి మా విధంగా మేము చెప్తా ఉన్నాం. మంత్రి సీతక్క గారు వార్డు తిరుగుతూ లక్ష్మణ్ బాబు గారికి ఓడిద్దామని చూస్తున్నారు. మరి ఏ విధంగా ఉంటది? ఇక్కడ ఎవరు వచ్చినా ఈ లోకల్ అడ్డా లక్ష్మీబాబు అడ్డాగా ఏర్పడ్డది. ఎందుకు అని అంటే చచ్చిపోయిన పుట్టిన హాస్పిటల్కు అన్నిటికీ ఆయన హస్తం ఉంటుంది. ఆయన ఎక్కడున్నా కూడా మా వ్యక్తులు వచ్చి వాళ్ళకి సాయం చేస్తారు. 20,000, 10,000, 5,000 హాస్పిటల్కు అంబులెన్స్ కూడా ఇచ్చిండు. వాళ్ళు ఎంబీబీఎస్ చదివే వాళ్ళకు కూడా పైసలు ఇచ్చిండు. చాలా మందికి అందుకే ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు వేరే వాళ్ళు బయట నుంచి తెచ్చుకుంటా ఉన్నారు. వీళ్ళని నాన్ లోకల్ అంటా ఉన్నారు. ఇక్కడ ర్యాలీకి వచ్చిన వాళ్ళు అందరు లోకల్, బయట నుంచి వేరే వాళ్ళకి వచ్చే వాళ్ళందరూ నాన్ లోకల్, మా వాళ్ళందరూ లోకల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈసారి భారీ మెజార్టీ తోటి వాళ్ళకు 11వ తారీఖు సాయంత్రం వరకు విజయ బిందు మొలుతా ఉన్నది. లక్ష్మణ్ బాబు గారు, సీత గారు గెలుస్తా ఉన్నారు సర్పంచ్ గా. ఈరోజు ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం మేజర్ గ్రామ పంచాయతీ అనేటువంటి ఏటూరు నాగరంలో ఇది ఒక దసరా ఉత్సవాన్ని తలపించే విధంగా ఈ ర్యాలీ జరుగుతా ఉన్నది. ఇది ఒక విజయోత్సవ ర్యాలీ లాగా జరుగుతా ఉన్నది. ఇది ఒక అసెంబ్లీ ఎలక్షన్ తలపించే విధంగా జరుగుతా ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ రింగు కోటేసి చాలా మంది బేరింగులు వదిలే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ దెబ్బ మీకు తగులుతుంది, 100% దెబ్బ తగులుతుంది. ములుగు జిల్లాలో ఏటూరు నాగరం మొత్తం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఏటూరు నాగరంలో కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారు, శ్రీలత గారికి భారీ విజయం కట్టబెట్టే విధంగా ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. అంతేకాకుండా మేము ఒక 2,500 నుంచి 3,000 మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము. ప్రతి ఒక్కరు భారీ మెజార్టీ ఇచ్చి వాళ్ళని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాము.